మేయర్ మా సోదరి అమ్ముదక్క గారికి, చుడా చైర్మన్ కటార అనురాధమ్మకి, మా కార్జాల అరుణమ్మ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా విశేష సేవలు అందించినటువంటి అరుణమ్మ గారికి, రాజేశ్వరక్కకి, అట్లాగే నాకు దేవుడిచ్చిన చెల్లె చిత్తూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అను అంటాం మేము, అనురాధ గారికి, అట్లాగే నేనేదో మాట్లాడినానని విజయవాడ నుంచి హరిబురిగా వచ్చినానని చెప్పి మీ దగ్గర నన్ను కవర్ చేసినటువంటి పీడీ గారికి, సిడిపిఓ గారికి, వేదిక ముందున్నటువంటి మహారాణులందరికీ పేరు పేరున నమస్కారం. నిజంగా ఇది అదృష్టం. ఇంతమంది మహిళల ముందు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, మన అభిప్రాయాన్ని వారితో పంచుకోవడం, ఇదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఒక మహిళ చైతన్యవంతురాలైతే ఆ కుటుంబం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం, ఆ దేశం సుభిక్షంగా ఉంటుంది. అలా ఈ దేశం సుభిక్షంగా ఉండడానికి కారకులైనటువంటి మీ ముందు నేను మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అందరూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అని పూజ చేయమని చెప్పి అంటారు మహిళని గౌరవించే విధానంలో. మహిళని గౌరవించడం అంటే మహిళని మహిళగా ఉండనిస్తే చాలా, అంతకన్నా మించినటువంటి గౌరవం మరొకటి లేదనేది నా అభిప్రాయం. 70,000 సంవత్సరాల మానవ పరిణామ క్రమంలో 5,000 సంవత్సరాలకు పైగా జీవన విధానంలో నాకు ఇంతకు ముందే ఒక అభిప్రాయం కలిగింది. మానవ పరిణామ క్రమంలో మనిషి కోతి నుంచి మానవుడిగా ఆవిర్భవించి సంఘజీవిగా మారుతున్నటువంటి పరిస్థితుల వరకు మానవ పరిణామ క్రమాన్ని ఏ విధంగా చూస్తావో, మానవ పరిణామ క్రమంలో మహిళ పరిణామ క్రమాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి ఇంకా కొనసాగడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకనే నేను మహిళల యొక్క అభివృద్ధి, మహిళల యొక్క ఎదుగుదల, స్వయం శక్తితో వారు జీవించే విధానానికి సపోర్ట్ కలగజేయడసే గొప్ప పరిణామాన్ని ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు నేల మీద 1983కు ముందు, 1983 తర్వాత అని స్పష్టంగా విభజన రేఖ గీయబడింది. 1983వ సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసేదానికి ముందు తెలుగు నేల మీదనే కాదు ఈ దేశంలో మహిళల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ తర్వాత మహిళల పరిస్థితి ఏ విధంగా ఉందని స్పష్టంగా మనం కానీ గమనించినట్లయితే ఈ దేశంలో మహిళలు మెరుగైనటువంటి స్థితిలో, మెరుగైనటువంటి విధానంలో కొనసాగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని గర్వంగా చెప్పగలను. ఎందుకంటే స్వతంత్రం రాకముందే మహిళలకు సంబంధించి బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి. మహిళల రక్షణకు, మహిళల ఎదుగుదలకి, మహిళల స్వావలంబనకి స్వతంత్రం రాకముందు 1830 సంవత్సరాల్లోనే చట్టాలు ఉన్నాయి. వితంతు పునర్వివాహ చట్టం మొదలుకొని, బాలికా వివాహ నిషేధ చట్టం మొదలుకొని, ఆస్తి హక్కు చట్టం మొదలుకొని, మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళల యొక్క సంరక్షణకు మొదలుకొని అనేక చట్టాలు ఉన్నాయి. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు కనిపించేవి కాదు. ఎందుకంటే మహిళలకు చట్టసభల్లో భాగస్వామ్యం ఉండేది కాదు. ఒకవేళ వచ్చిన భర్త చాటు భార్యలు, లేదంటే అన్న చాటు చెల్లెళ్ళు రాజకీయాల్లో బొమ్మలుగా మారితే వెనక ఆడించే సూత్రము వేరే వాళ్ళు ఉండేవారు. కానీ 83 తర్వాత ఈ తెలుగు నేల మీద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ఏ విధంగా జరిగిందో అదే సందర్భంలో మహిళల యొక్క అభివృద్ధి కూడా అదే విధంగా జరిగింది. మహిళలు రాజకీయాల్లో ఆర్థికంగా, సామాజికంగా చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు సజీవ సాక్ష్యంగా నిలిచాయి. అంతెందుకు ఈరోజు ఈ ఆడిటోరియం నిండా డ్వాక్రా మహిళలు కూర్చుని ఉన్నారంటే అది
గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్రయోగం. ఆస్తి హక్కులో సమాన వాటా కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, మహిళలకు రాజకీయాల్లో రిజర్వేషన్ కానీ, మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ నుంచి చట్టసభల్లో గ్రామ స్థాయి నుంచి పార్లమెంటు దాకా 33% రిజర్వేషన్ కోసం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రయత్నంలో తొలి భాగస్వామ్యం నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారిది ఉంది. ఇలా అనేక పరిణామాలలో, మహిళల అభివృద్ధిలో, మహిళల ఎదుగుదలలో నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భాగస్వామ్యం ఉందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. నేనేదో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధిగానో లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిమానిగానో చెప్పడం మాత్రమే కాదు, ఒక సమగ్రమైనటువంటి పరిశీలన ద్వారా అన్ని విషయాల మీద కాస్తో కూస్తో అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా చాలా స్పష్టంగా చెప్పగలను. 1983కు పూర్వం మహిళ యొక్క పరిస్థితి, 1983 తర్వాత మహిళల యొక్క పరిస్థితిని స్పష్టంగా చూసినట్లయితే మనం ఎనలేనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించగలిగాం. ఆ సందర్భంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి, ప్రతి నియోజకవర్గంలోనూ నిర్వహించాలి, మహిళలతో మనం చర్చించాలి, మహిళల అభివృద్ధికి సహకరించాలని నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా నేను మళ్ళీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ఖచ్చితంగా మహిళలు ఆకాశంలో సగం, అన్నిట్లో సగం అన్నటువంటి నినాదం త్వరలోనే నిజమవుతుంది, రుజువవుతుంది. దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అయి తీరుతారన్నటువంటి విషయాన్ని మీ ముందు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.